దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ప్రతిపక్షాలు అలర్ట్ అవుతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది. తెలంగాణ పరిస్థితి ఎలా ఉన్నా ఏపీలో మాత్రం రాజకీయం రసవత్రంగా మారే అవకాశం ఉంది. జమిలీ ఎన్నికలపై వైసీపీ గంపెడు ఆశలు పెట్టుకుంది. ఏకంగా ఎన్నికలకు సిద్ధంగా ఉండాలంటూ పిలుపునిచ్చారు ఆ పార్టీ అధినేత జగన్. ఒకవేళ జమిలీ ఎన్నికలు వస్తే ఎవరికి నష్టం, ఎవరికి లాభం అనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో వైసీపీ 11 సీట్లకే పరిమితమై ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేదు. కానీ ఇప్పుడు వైసీపీకి జమిలీ రూపంలో ఆశలు మొగ్గలు తొడుగుతున్నాయి. జమిలీ ఎన్నికలు వస్తే సత్తా చాటాలని వైసీపీ అప్పుడే కసరత్తులు మొదలుపెట్టిందట. జమిలీ ఎన్నికలు 2027లో వస్తాయనే నమ్మకంతో రాజకీయ కార్యకలాపాలను మరింత స్పీడ్గా నిర్వహించాలని వైసీపీ భావిస్తోంది. పార్టీ ముఖ్య నేతల సమావేశంలో కూడా జగన్ జమిలీ ఎన్నికల ప్రస్తావన తెచ్చారు. అది మన చేతుల్లో లేదు, కానీ ఎన్నికలెప్పుడొచ్చినా రెడీ కావాలని పిలుపునిచ్చినట్టు తెలుస్తోంది. అంటే జమిలీ ఎన్నికలపై వైసీపీ మంచి ఆశలు పెట్టుకుంటోందని జోరుగా ప్రచారం జరుగుతోంది. కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ జమిలీ ఎన్నికలపై ఎంతో పట్టుదలగా ఉంది. ఒకే దేశం ఒకే ఎన్నికకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ బిల్లులను ప్రస్తుతం జరుగుతున్న శీతాకాల సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని కేంద్రం భావిస్తోంది. అంటే జమిలీ ఎన్నికలు ఖాయం అనుకోవచ్చు. కానీ ముందే జమిలీ ఎన్నికలు వస్తాయన్న దానిపై ఎలాంటి క్లారిటీ లేదు. ఎందుకంటే కేంద్రం తమ పదవీ కాలాన్ని తగ్గించుకుని ఎన్నికలకు వెళ్లే సాహసం చేస్తుందని ఎవరూ అనుకోవడం లేదు. ఒకేసారి జమిలీ ఎన్నికలు పెట్టడం కష్టమైతే వచ్చేసారి పాక్షిక జమిలీ, ఆ తరువాత పూర్తిస్థాయి జమిలీ పెడతారు. ఎలా చూసినా కేంద్రం తన పదవీ కాలాన్ని మాత్రం తగ్గించుకుంటుందని ఎవరూ అనుకోవడం లేదు. జమిలీ ఎన్నికలు నిర్వహించాలంటే ఓ తేదీ అనుకుని ఆ తేదీ కన్నా ముందు పదవీకాలం ముగిసిపోయే రాష్ట్రాల పదవీకాలం పెంచాలి, లేదంటే రాష్ట్రపతి పాలన విధించాలి. మరోవైపు పదవీకాలం అయిపోయే వారి పదవీకాలం తగ్గించాలి. ఇందుకోసం రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. ఏ తేదీ అనుకుంటారంటే సహజంగా పార్లమెంటు ఎన్నికలు జరిగే తేదీనే అనుకుంటారు. పార్లమెంటు ఎన్నికలతో పాటు 4 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతాయి. కాస్త ముందుగా 5 రాష్ట్రాలు, ఆ తరువాత మరో 5 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతాయి. అలా అన్నింటినీ కలిపితే సగం కంటే ఎక్కువ రాష్ట్రాలు కలిసి వస్తాయి. అంటే కేంద్రం పదవీకాలం తగ్గించుకోవాల్సిన అవసరం ఉండదు. జమిలీ ఎన్నికలు ఖాయమే అయినా ముందస్తుగా వస్తాయన్నది మాత్రం వైసీపీ ఊహేనని ఏపీ కూటమి అంటున్నారు. పార్టీ క్యాడర్ ఇనాక్టివ్ కాకుండా ఉండేందుకు జగన్తో పాటు వైసీపీ నేతలు ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారని అంటున్నారు. పార్టీని కాపాడుకునేందుకు నేతల్లో జమిలీ ఆశలను పెంచుతోందని కొట్టిపారేస్తున్నారు. ఇదిలా ఉండగా జమిలీ ఎన్నికలపై సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక దేశం ఒకే ఎన్నిక విధానానికి తమ పార్టీ పూర్తి మద్దతిస్తున్నట్టు చంద్రబాబు చెప్పారు. జమిలీ ఎన్నికలు అమల్లోకొచ్చినా అమలు జరిగేది 2029 సంవత్సరంలోనే అన్నారు. జమిలీపై అవగాహన లేని వైసీపీ పబ్బం గడుపుకోవడానికి ఏది పడితే అది మాట్లాడుతోందని విమర్శించారు. నిజానికి ఏపీ ప్రజలు మొన్ననే తీర్పిచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చి 4 నెలలే అయ్యింది. ఇంతలోనే ఎన్నికలు వచ్చేయాలని వైసీపీకి ఇంత ఉబలాటమెందుకనే వాదన రాజకీయ వర్గాల్లో పడుతుండటం సరైన అభిప్రాయమేనా అని ప్రశ్నిస్తున్నారు విశ్లేషకులు.